ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు, సత్యం గ్రహించండి. దేని గురించి అంటే, ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అని మనం ఆలోచించినట్లయితే, ఆహ్, సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుందండి ఈ రోజుల్లో. దేని గురించి అంటే, బ్రదర్ వంశీ గారు, అలాగే ఆహ్, బ్రదర్ సంతోష్ గారు అనుకుంటా అతని పేరు. అతని గురించి నాకు బాగా తెలియదండి. వంశీ గారి గురించి బాగా తెలుసు. వీళ్ళిద్దరూ పీడీ సుందర్రావు గారి శిష్యులనే చెప్పొచ్చు. లేదా పీడీ సుందర్రావు గారి దగ్గర నేర్చుకున్నారని చెప్పొచ్చు. వీళ్ళ స్టడీ ఎలా ఉంటదంటే, ఎదుటి వారిని ఓడిస్తాను అనే రీతిగా. మరి సత్యం ఎంతవరకు తెలుసు, సత్యానికి సపోర్ట్ ఇస్తే మరి ఎంతవరకు గెలుస్తారో మరి తెలియదు, కానీ వారి మాటల్లో మాత్రం ఇది. ఇక వాక్య విషయానికొస్తే, మరి బ్రదర్ వంశీ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. అందరూ చూస్తున్నారు, నేను కూడా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. నేను సంతోషంగా మీతో మాట్లాడడానికి నేను సిద్ధం. రెండో మాట, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, మళ్ళీ పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, మూడోసారి పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, ఆ ఆర్గ్యుమెంట్ ని మీరు లెక్క పెట్టుకోండి, కరెక్ట్ గా 2 నిమిషాలలో తిప్పి కొడతాను. 2 minutes, 2 నిమిషాలు. 2 నిమిషాల కంటే నేను ఒక్క క్షణం ఎక్కువ తీసుకున్నా నేను గెలిచినా ఓడిపోయినట్టే. ఈ మాట అంటున్నానంటే ఈ సబ్జెక్ట్ పైన నాకు ఎంత దమ్ము ఉండాలో ఆలోచించండి. ఆ పలానా సహోదరుడు ఇది చెప్పి ముగిస్తాను. 3 ఏళ్ల నుంచి నాతో మాట్లాడుతుండగా నా గురించి నా బోధని చూడండి బ్రదర్. వంశీ గారు, మీ గురించే నేను మాట్లాడాలంటున్నాను. మీకే నేను ఈ సబ్జెక్టు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మీ దగ్గరికి వస్తే 2 నిమిషాలు ఓడిస్తున్నారు కదా. మీరు ప్రేమతో, మీరు ఎప్పుడు వస్తుందో మీ దగ్గరికి అప్పుడు నన్ను కలవడానికి మీరు ఇష్టపడాలని, లేదంటే నాకు వీడియో చేయాలని, నా వీడియో పెట్టి వీడియో చేయాలని నేను మనసారా వేడుకుంటున్నానండి. చూడండి, మీరు చెప్పారు కదా 2 నిమిషాల్లో పరలోకంలో దేవుడు పుట్టాడని అంటున్నారు కదా. ఒకసారి చూపిస్తాను. యేసు ప్రభుల వారైతే మరియమ్మ గర్భంలో పుట్టారు, ఓకేనా. అంతకుముందు పుట్టారా లేదా? పరలోకంలో పుట్టాలని డైరెక్ట్గా వచనం ఉండదండి. పుట్టిందైతే శరీరధారిగా మరియమ్మ గర్భంలో. మరి అంతకుముందు పుట్టారా లేదా? పుట్టారా లేదా యేసుప్రభుల వారు? యేసుప్రభుల వారు పుట్టారా లేదా? పుట్టాడా అనే మాట వస్తుందండి, దాన్ని తప్పు తీసుకోకండి. అది నా నోటి నుంచి వచ్చిన ఫస్టే సారీ. పుట్టారా లేదా? యేసుప్రభుల వారు ముందుగా పుట్టారా లేరా? ఇప్పుడు మరియమ్మ గర్భంలో రాకముందు పుట్టారా లేరా? బైబిల్ ప్రకారంగా, నీదు నాదు వద్దండి. అయితే కొన్ని వచనాలు మీకు పెడతాను బ్రదర్. మీరేమన్నారు? యేసు ప్రభుల వారు పరలోకంలో పుట్టారంటే అని ఎవరంటారో వారికి 2 నిమిషాల్లో ఓడిస్తానన్నారు. నేనైతే యేసు ప్రభుల వారు మరియమ్మ గర్భంలో పుట్టక ముందే పుట్టారు అని నేను చూపిస్తానండి. అంతకుముందు పుట్టక గురించి మీరు స్టడీ చేయండి ఒకసారి. నా వీడియోలో ఆడియోలు చాలా ఉన్నాయండి, దాని గురించి నేను స్టడీ చేశాను బ్రదర్. మీరు కావాలంటే నా వీడియోలో ఆడియోలు వినొచ్చు. మీకునే ఓపిక ఉండదు. ఎవరైనా నీతిమంతులు, సత్యం కావాలన్నవారు ఖచ్చితంగా వింటారు. అయితే ఒకసారి చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. దేని గురించి? ఇప్పుడు యేసు ప్రభుల వారు పుట్టారు. ఇప్పుడు మొదట మనిషి ఎలా పుట్టాడో మనం చూసినట్లయితే ఆదాము గురించి చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఆదాము గారు ఎలా పుట్టారు అని మనం ఆలోచించినట్లయితే 2వ అధ్యాయము ఆదికాండము 7వ వచనంలో ఇలా ఉంది. దేవుడైన యెహోవా నీల మట్టితో నరుని నిర్మించెను అనింది. నిర్మించాడు. ఎవరిని? నరుని. ఎట్లా నిర్మించాడు అంటే పుట్టాడు. ఇప్పుడు మనిషి ఉన్నాడు కదా, మనిషి నిర్మించానంటే తయారు చేశాడని ఉంది అక్కడ. కాకపోతే అక్కడ ఆయన పుట్టాడు కదా, మనిషిగా ఉన్నాడు కదా. మరి మనిషి ఆయన ఎలా పుట్టాడు? మీరు నాకు చెప్పాలి. ఎవరు? వంశీ గారు నాకు చెప్పాలి, ఓకేనా. రెండోదిగా హవ్వ గారి గురించి చూద్దామండి. హవ్వ గారు, ఇదే 2వ అధ్యాయము 21వ వచనము. 2వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి ఏమని ఉందంటే, అప్పుడు దేవుడని యెహోవా ఆదమునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు
అతని పక్కటెముక ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు పక్కటెముక తీసి మాంసము పూడ్చి ఆమెను ఏం చేశాడంట? చేశాడంట. ఇక్కడ చూడండి ఏమంటుంది చూడండి. నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవరికి? హవ్వ గారికి. ఇప్పుడు ఆదాము పుట్టింది మట్టితో, హవ్వ పుట్టింది ఎముక మాంసములతో. మరి కయ్యను హేబెలు ఎలా పుట్టారు అని మనం చూసినట్లయితే ఇదే 4వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం చూద్దామండి. 1వ వచనం చూడ, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొంటిని అనెను. కయ్యను ఎట్లా కన్నారంటే తల్లి ఎవరు? ఆదాము హవ్వ కూడడం అంటే ఇప్పుడు రోజుల్లో భార్య భర్తలు ఎట్లా కలుస్తున్నారో, లేదా స్త్రీ పురుషులు కలిస్తే పుడుతున్నారో అలాగే పుడుతున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే పుడుతున్నారు. ఇప్పుడు ఎన్ని పుట్టుకలైనాయి? ఒకటి ఆదాము, రెండోది హవ్వ, ఇప్పుడు కయ్యను మొదలుకొని మనం అందరము ఒకే రీతిగా వస్తున్నాం. ఇది 3వది. ఇక 4వదికి వస్తే యేసు ప్రభుల వారు పుట్టారు. ఎలా పుట్టారు? ఆదాములాగా పుట్టలేదు, హవ్వలాగా పుట్టలేదు, లేదా మనలాగా పుట్టలేదు. ఆయన ఎలా పుట్టారు అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనమండి. ఏమని ఉందంటే చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో చెప్పగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వలన, ఎవరిని కమ్ముకోవడం అంటే పరిశుద్ధాత్మ మరియమ్మని స్వీకరించడం వలన, అంటే కమ్ముకోవడం అనగానే లోకానుసారంగా చెడ్డగా తీసుకుంటారండి. మనము దేవుని మార్గంలో ఉన్నాం కాబట్టి నువ్వు అంటావు నేనంటే పరిశుద్ధాత్మ కమ్ముకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని పుట్టింప చేస్తున్నాడు అని మనం దీన్ని స్వీకరిస్తున్నాం. ఓకేనా? ఇది ఒక పుట్టుక. అంటే ఇప్పుడు శరీరం ధరించుకోవడానికి ఈ పుట్టుకలు 4 నిన్ను ఇప్పుడు 4 చెప్పానండి. ఇక్కడ బైబిల్లో తీసే చెప్తున్నాను బ్రదర్, మీరు సత్యం గ్రహించండి. 4 పుట్టుకలు, ఒకటి ఆదాముది, ఒకటి హవ్వది, ఒకటి మనందరిది కయ్యను మొదలుకొని నెక్స్ట్ యేసు ప్రభుది. 4 వేరే వేరే ఉన్నాయి, మీరు గ్రహించారు. ఓకేనా బ్రదర్? ఇప్పుడు పుట్టుక దేని అంటారు? ఎలా ఉంది? యేసు ప్రభు ఎలా పుట్టారు? మరి దేవుడు ఎలా యేసుప్రభు ముందే, ఇప్పుడు 2 పుట్టుకలు ఉన్నాయి యేసుప్రభుకి. పరలోకంలో పుట్టారంటే 2 వస్తాయి, లేదు ఉన్నారు అంటే పరలోకంలో పుట్టలేదంటే ఒకటే వస్తుంది. ఇప్పుడు ఒకటైతే చూపించాను, మరి ఇంకో 2వది ఉందా లేదా అని మనం గ్రహిద్దాము ఒకసారి. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం కూడా చూద్దామండి. 3వ అధ్యాయం 9వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనము ఏమనుందంటే చూడండి. అబ్రాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనవద్దు. అంటే యూదులు మాకు అబ్రాము తండ్రి అని చెప్పుకుంటున్నారు. అయితే యేసు ప్రభుల వారు చెప్తున్న సందర్భము ఏమనంటే ఇది బాప్తిసం ఇస్తున్న యోహన గారు చెప్తున్నారు. ఈ సందర్భం ఏమని చెప్తున్నారు చూడండి. అబ్రాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అంటారు. ఇప్పుడు ఏమన్నాడినా ఎవరు? యోహన్న గారు ఏమన్నారంటే రాళ్ల వలన కూడా పుట్టిస్తాడు దేవుడు అనే మాట మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఎలా పుట్టిస్తాడనే ఇక్కడ రుజువు వస్తుంది. ఓకేనా? పుట్టుకని ఇప్పుడు మీరు దేన్ని ఫిక్స్ చేస్తారు? మీరు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 5 పుట్టుకలు వచ్చినాయి. రాళ్ల వలన కూడా పుట్టొచ్చు అనే పుట్టుక వచ్చింది.
ఇది ఒకటి గ్రహించండి. ఇక 5 వచ్చినాయి ప్రియమైన దేవుని వారలారా. అలాగే చూడండి, యేసయ్య ఇప్పుడు యేసు ప్రభుల వారిది రెండో పుట్టుక చూద్దాం. యేసయ్య గ్రంథము 9వ అధ్యాయం అండి. ఇది చాలామంది చదివి ఇది ఒక్క వచనమే కాదు, కీర్తనలో కూడా ఉంటుంది. కాకపోతే ఇది క్లియర్గా ఉంటుంది కాబట్టి మనము ఇది చదువుదాము. 9వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనంలో ఏముందంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది. ఎవరు చెప్తున్నారు అంటే యేసయ్య గంధకర్త చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారు లేని సందర్భం లేనప్పుడే ఏం చెప్తున్నాడంటే, మనకు శిశువు పుట్టెను అని చెప్తుంది బ్రదర్ వంశీ గారు. మనకు శిశువు పుట్టెను అని చెప్తున్నాడు. ఆ శిశువు పుట్టును అంటే ముందు పుడతాడని అర్థం. ఎప్పుడు మరియమ్మ గర్భంలో పుడతాడని అర్థం. ఈ మరియమ్మ గర్భంలో యేసు ప్రభులు రావడానికి యేసయ్య గ్రంథానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకేనా? అయితే ఇక్కడ పుట్టెను అని ఉంది. పుట్టెను అంటే పుట్టిన తర్వాతనే అంటుండు. మరి పుట్టును అంటే ముందు పుడతాడు. పుట్టెను అని ఉంది. చూడండి, కరెక్ట్గా మీరు గ్రహించండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది కూడా బడును అంటే పడుతుంది ముందు, బడెను అంటే అది జరిగిపోయిందని అర్థం. ఓకేనా? అంటే మరి పుట్టిన వ్యక్తి, ఇక్కడ పుట్టిన వ్యక్తి ఎవరు? మీరు ఎవరు అంటున్నారు? ఇక్కడ యేసు ప్రభుల వారే నేను చూపిస్తాను. మీరు ఎవరు మీరు చూపించాలి. చూడండి, ఇక్కడ ఏమనుంది? యేసు ప్రభుల వారు ఎలా అంటున్నామంటే చూడండి, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఎవరి మీద ఉంటుందండి? ఇప్పుడు పాత నిబంధనలో ఎవరు పుట్టినా, పాత నిబంధనలు కానీ బైబిల్లో మొత్తం ఏ ప్రవక్తలైనా ఎవరు పుట్టినా మరి రాజ్యభారం ఎవరి మీద ఉందండి? యేసు ప్రభుల వారి మీద కాకుండా ఇంకెవరి మీద ఉంది చెప్పండి? రాజ్యభారం ఎవరి మీద ఉంటుందని చెప్తుండు? దావీదు మీదనా, అబ్రహాము మీదనా, ఇసాకు, ఎవరి మీద ఉంటుంది ప్రవక్తల్లో మీరు చెప్పాలి. మేమైతే యేసు ప్రభుల మీద రాజ్యభారం ఉంటుంది అని నేను చెప్తున్నా. కాబట్టి రాజ్యభారం ఉండును అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి మీద ఉండును అన్నాడు అంటే ముందు ఉంటుంది అని అర్థం. అది కాదు, అక్కడ పుట్టెను, ఆయన పుట్టిన తర్వాత ఆయన మీద ఉంటుంది అంటున్నాడు. ఉన్నది అన్నట్లేదు. ఉన్నది అంటే ఉన్నది అన్నట్టు, ఉంటుంది అంటున్నాడు, ముందు ఉంటుంది అంటున్నాడు. అది ఇక్కడ చూడండి, ఉండును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. పుట్టినవారు ఎవరు చెప్తున్నాడు చూడ, ఆశ్చర్యకరుడు అంట, ఆలోచనకర్త అంట. అది మనుషులకు వర్తిస్తుందండి? యేసు ప్రభువు కాకుండా ఎవరికైనా వర్తిస్తుందా? వర్తించదు. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. పుట్టినవాడు ఎవరు? దేవుడు. పుట్టిన వ్యక్తికే దేవుడు అంటున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభుల వారు రెండో దేవుడు. చిన్న దేవుడు, పెద్ద దేవుడు ఇలా అనకండి మీరు. చిన్న దేవుడు ఎందుకు కాదండి? నేనున్నాను తండ్రి, నేను ఒక్కని రాలేదయ్యా, నన్ను తండ్రి పంపుతేనే వచ్చిన అంటున్నాడు. ఇద్దరు సూటిగా కనిపిస్తుంటే మీరు తొక్కేస్తారంటే ఎట్లా అండి? ఎవరండి? ఎవరు వ్యతిరేకం ఉన్నారు చెప్పండి? గ్రహించండి. ఇంకా చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన పుట్టిన తర్వాత ఇన్ని పేర్లు వచ్చినాయి. ఏమేమి పేర్లు వచ్చినాయి చూడండి. ఎప్పుడు? యేసు ప్రభులు మరియమ్మ గర్భంలో పుట్టిన తర్వాత రాలేదు పేర్లు అండి ఇవి. ఎప్పుడు వచ్చిన పేర్లు? ఆయన పుట్టాడు జగత్ పునాది కింద ముందు, పుట్టిన తర్వాతనే వస్తున్నాయి. ఏమేమి పేర్లు వచ్చినాయి చూడండి. భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు అని వచ్చింది, ఆలోచనకర్త అని వచ్చింది, బలవంతుడైన దేవుడు అని వచ్చింది ఆయనకి పేరు, నిత్యుడగు తండ్రి అని వచ్చింది, సమాధానకర్తయగు అధిపతి అని వచ్చింది, అని అతనికి పేరు పెట్టబడిన ఉంది. కాబట్టి ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నా కూడా మనం తెలుసుకోవాలి. ఆయనకి ఎన్ని వర్తిస్తాడో కూడా మనం తెలుసుకోవాలి. ప్రేమ దేవుని వారలారా, వంశీ గారు ఇది గ్రహించండి. దీనికి సమాధానం చెప్పండి. ఈ ఒక్క వచ్చినకి సమాధానం చెప్పండి చాలు. మీరు దేవునికి భయపడండి. మాకు సమాధానం చెప్తే ఏమొస్తుంది? మేము నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఈ వచనము మీ గుండెలకి తాకినప్పుడు మీరు దాన్ని తోసేస్తారు. ఎందుకు? తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. కానీ ఏదంటే చెప్తుంటే ఇట్లా కుదురుతుంది. చిన్న దేవుడా, పెద్ద దేవుడా అంటున్నారు. చిన్న దేవుడు అంటే మీకు దేవుడే అన్నాడు యేసుప్రభువు అన్నారు. ఏమని?
నా మార్గము సులువుగా ఉంటుంది అన్నాడు. నా మార్గం నశించి వారికి వెర్రితనం అన్నాడు. చిన్న దేవుడు అంటే నాకు తండ్రి ఉన్నాడు అంటున్నాడు. మరి చిన్న దేవుడు కాదా ఆయన? చిన్నవాడే కదా. పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి కదా. మరి క్రీస్తుకు శిరస్సు ఉన్నప్పుడు క్రీస్తు చిన్నోడు కాదండి? చిన్న ఆయన కదా. చాలా వచనాలు ఉన్నాయి బ్రదర్. మీ మాటకి మీకు రుజువిస్తాను నేను. ఇది ఎన్ని చూసామండి ఇప్పుడు? మినిమం 5-6 చూసాం పుట్టుకలు. ఇంకా చూద్దాం, ఆగండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము ఏమనుంది ఇక్కడంటే, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇప్పుడు చూడండి, ఉన్న మనిషి నీటి మూలముగా జన్మించాలంట, ఆత్మ మూలముగా జన్మించాలంటే దేవుని రాజ్యంలో చేస్తారంట. జన్మ అంటే పుట్టకనే కదండి. దీనికి సమాధానం చెప్పండి బ్రదర్. మీరు 7 చెప్పిన పుట్టుకలు. మీరు ఏ పుట్టుక గురించి మాట్లాడుతున్నారు? మీకు ఏ పుట్టుక తెలుసు? యేసు ప్రభువు పుట్టారని, పరలోకంలో పుట్టారని అంటే 2 నిమిషాల్లో మీరు ఇచ్చేస్తా అని చెప్తున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పండి, ఓకేనా? ఇంకా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం ఒకసారి ఏముందో. 3వ అధ్యాయం 3వ వచనము. అందుకు యేసు అతనితో ఒకసారి ఫస్ట్ నుంచి చదువుదామండి ప్రియమైన దేవుని వారలారా. ఈ 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుదాము. ఏమని ఉందంటే యోహాను సువార్త ఏమని ఉందని మనం ఆలోచించినట్లయితే దీన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. అందుకు అతడు యూదుల అధికారి అయిన నికోదేయమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చెయ్యజాలడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎట్లా అంటే కొత్తగా జన్మించాలంట. ఎవరు? ఉన్న వ్యక్తే జన్మించాలంటున్నాడు. ఒకడు ఎవరు వచ్చారు అక్కడ? నికోదేయం అనే వ్యక్తి వచ్చాడు. నికోదేయం అనే వ్యక్తి ఎవరు? మీలాంటి తెలివి గలవాడే. అక్కడ నికోదేమ పరిసయ్యుడు అంటే ఇప్పట్లో పాస్టర్లు, అప్పట్లో వాళ్ళే కదా, శాస్త్రుల పరిచయాలే కదా. కాబట్టి అతనే వచ్చి అంటున్నాడు. అతనికి అంటున్నాడు దేవుడు ఏమని? ఒకడు కొత్తగా ఎలా పుట్టాలంట? కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడదు. ఇది కూడా పుట్టకనే కదా. 8 అయిన పుట్టుకలు మీరు 2 నిమిషాలు తెలుస్తారా? తేల్చండి చూద్దాం, ఓకేనా? ఇంకా చూడండి, ఇదే ఇంకా చదువుతామండి మనము. 13వ వచనం దాకా చదువుతాము. అందుకు నికోదేము, ముసలివాడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారంటే శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించాలంటున్నారు, మళ్ళీ శరీర మూలంగా జన్మించింది శరీరం. అంటే శరీర మూలంగా అంటే ఇప్పుడు తల్లి భార్య భర్తల కలయికతో వస్తున్నాం మనము, ఇది శరీర గర్భం అందం. మరి ఆత్మ మూలంగా ఎలా జన్మించాలి?
బ్రదర్ వంశీ గారు, మీకు ఎన్ని జన్మలు చూడండి, ఇక్కడ 9 అయినాయి. చూడండి ఇంకా ఉన్నది, మీరు కొత్తగా జన్మింపవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించినది ప్రతివాడును అలాగే ఉన్నాడా నేను. అంటే ఆత్మ మూలముగా జన్మించినవాడు ఎట్లా ఉంటాడంటే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుందో తెలియదంట. మరి నువ్వు ఆత్మతో జన్మించారా బ్రదర్ మీరు? ఇది జన్మ ఏంటిది? 2 నిమిషాలు చెప్పి మీరు దీనికి సమాధానం ఇవ్వాలని నా మనవి. మనస్ఫూర్తి బ్రదర్, నేనేం మీకు ఇబ్బంది పెట్టట్లేదు. అది దేవుడు బయలుపరిస్తేనే మీరు చెప్తారు, లేకపోతే చెప్పారు. ఓకేనా? చూడండి, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, చూసారా, నికోదేము అంటున్నావు ఏమని, ఎట్లా జరుగుతాయి ప్రభువా, మీరు చెప్తున్నారు ఆత్మ మూలంగా ఎట్లా జన్మిస్తారు అనే మాట మాట్లాడుతున్నారు. అందుకే యేసు ప్రభులు ఏమని చూడు, యేసు ప్రభులు ఇట్లా నీవు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా బ్రదర్, ఇన్ని పుట్టుకలు మీకు తెలుసా? ఎరగవా అంటున్నాడు. చూడనా, నీవు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిర్చయముగా చెప్పుచున్నాను. నిర్చయముగా చెప్తున్నట్టే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అంగీకరించారంట. ప్రేమన దేవుని వాళ్ళరా, సత్యానికి అంగీకరించారని చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఇంకొక వచనం చూద్దాం. భూ సంబంధమైన సంగతులు మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన చెప్తే మీరు ఎట్లా చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు అంటున్నాడు ఇక్కడ. అంటే భూలోక సంబంధమైనవి ఏవి? ఆదాము గారు పుట్టారు, హవ్వ గారు పుట్టారు, మరి మనం పుట్టాము. ముగ్గురు పుట్టక ఇదేనంటారు. పుట్టకంటే ఏంటిది? మట్టితో ఆయన పుట్టాడు, హవ్వ మాంసం ఎముకలతో పుట్టింది, మనమేమో భార్య భర్తల కలగలతో పుడుతున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మిగతా మీకేం తెలుస్తుంది? ఇవే తెలియనప్పుడు ఆత్మతో పుట్టడం ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మరియమ్మని కమ్ముకోవడం మీకేం తెలుస్తుంది? రాళ్లతో పుట్టడం మీకేం తెలుస్తుంది? నీళ్లతో పుట్టడం ఏం తెలుస్తుంది? ఆత్మతో పుట్టడం ఏం తెలుస్తుంది? ఇవి ఓకేనా? కాబట్టి ఇంకొక వచనం చదువుదామండి మనము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇది వేరే మాట అండి. అలాగే చూడండి ఇంకొకటి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనమండి. 3వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, చూడండి, మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. సారీ అండి. అయితే ఇప్పుడు ఇన్ని పుట్టుకలు మనం చూసామండి. ఒకటి, ఆదాము గారు ఎలా పుట్టారు? మట్టితో. హవ్వ గారు ఎలా పుట్టారు? మాంసంతో, ఎముకలతో. అలాగే ఆ కాయను మొదలుకొని మనమందరం ఎలా పుడుతున్నామంటే స్త్రీ పురుషుడు కలయికలతో పుడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాగానే, అంటే మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు ఎలా పుట్టాడు ఆయన అంటే పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ పుట్టుకలు వేరే వేరేగా ఉన్నాయి. మళ్ళీ నీటి మూలంగా పుట్టాలంటున్నాడు, ఆత్మ మూలంగా పుట్టాలంటున్నాడు దేవుడు. మళ్ళీ రాళ్ల వల్ల కూడా పుట్టిస్తా అంటున్నాడు. మరి పుట్టుకని దేనంటారు? మీకు ఇది తెలుసుకున్నారా? 2 నిమిషాలు ఓడిస్తారు. దేని గురించి ఓడిస్తారండి? ఈ యెషయా గ్రంథము యెషయా 9:6 వచనానికి మీరు నాకు సమాధానం ఇవ్వండి.
పుట్టెను అంటే అర్థం ఏమిటి అని మనం గ్రహించినట్లయితే ఇవి తెలుసుకోవాలి మొదట. పుట్టడము దేన్ని అంటారు? బైబిల్ ప్రకారంగా పుట్టుక దేన్ని అంటారు? మనం ఏమంటున్నాం? ఆదాము మనం తల్లి గర్భంలో పుట్టిన తర్వాత పుట్టినామంటున్నాం. మరి తల్లి 9 నెలలు కడుపులో మోసినప్పుడు మనం ఉన్నాం కదా, మరి బయటికి వచ్చినాం కానీ పుట్టికని పెట్టిన పేరు. ఆత్మ మూలంగా జన్మించిన దేవుడు దేనికి అంటున్నాడంటే, ఒకడు ఏమంటారు, గాలి వస్తుంది పోతుంది, దాన్ని శబ్దం వింటాం కానీ ఎలా ఉందో కనుగొనమంటున్నాం. మరి ఆత్మ మూలంగా మీరు పుట్టారా? ఇంకొక పుట్టుక కూడా మనం చూసి ముగించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. అందరూ గ్రహించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 10వ వచనం చదువుదామండి ఒకసారి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకే వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఇప్పుడు దేవుని పిల్లలాగాలంటే, దేవుని పిల్లలు అని మనం అనాలంటే అధికారం అంట. దేవుడు అధికారం ఇస్తేనే అంటే దేవుడు అనాలి, ఈయన నా పిల్లోడు అనాలంట. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, వంశీ గారు నా కుమారుడు అంటేనే దేవుని కుమారుడు నువ్వు, లేకపోతే లేదంటుండు ఇక్కడ. ఎన్ని పుట్టుకలు ఉన్నాయి? మీరు 2 నిమిషాలు ఎలా తేలుస్తారు? కాబట్టి గ్రహించండి, వాక్యము చదువుకున్నంత మాత్రం అర్థం కాదు బ్రదర్. మీరు ఎంత చదివినా చదువుకున్నంత మాత్రం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఒక వాక్యం చెప్తాను చూడండి, ఇక 2 వాక్యాలు చూపిస్తాను. అది యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనము ఒకసారి చూద్దాము. ఏముంది ఇక్కడ అంటే, యేసుప్రభుల వారు మాట్లాడుతున్నానండి. ఏమని? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకి రాలేడు. అంటే అర్థం ఏంటిది? తండ్రి అయిన దేవుడు నిన్ను ఏర్పరచుకుంటేనే నీకు సత్యం అర్థమవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. సత్యం అంటే యేసుప్రభుల వారు. యేసుప్రభు వారు దగ్గరికి రావాలంటే దేవుడిని ఏర్పరచుకోవాలి. నువ్వు సత్యానికి చోటు ఇవ్వాలి. నీకు తేడా ఉన్న ఎడల నీది నీవు ఇప్పుడు డిబేట్లు ఎన్నో పెట్టారు, ఎన్నో చూస్తున్నామండి. ఏం లాభం? నీది నీవు చెప్తావు, నాది నేను చెప్తాను. ఇప్పుడు పుట్టుక ఇక్కడ ఉంది, ఈ పుట్టుక ఎవరిది చెప్పండి, అంతే, ఫైనల్. వక్రీకరించకుండా, దేవుడు అంటే భయం ఉంటే వక్రీకరించకండి. వక్రీకరిస్తున్నట్టు అర్థం ఏంటిది? కాబట్టి మీరు గ్రహించాలని, మనసారా ఉన్న ఎడల తలదించాలని, తెలియకపోతే తెలియలేదని ఒంటరిగా మీరు కూర్చొని దేవునితో సావాసం చేయాలి. తగ్గించుకోవాలండి. హెచ్చింపబడేవాడు తగ్గింపబడును అని ఉంది, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని ఉంది. అంటే ఎప్పుడు హెచ్చింపబడతారు? ఇప్పుడు తగ్గించుకుంటే యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత హెచ్చింపబడతాం. ఇప్పుడు హెచ్చింపబడితే యేసు ప్రభులు వచ్చిన తర్వాత తగ్గించుకోబడతాం. అప్పుడు మీకు లాభం ఏముందండి? యేసు ప్రభులు 2వ రాకడ వస్తారు కదా, వచ్చిన తర్వాత గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్టు వేరుపరుస్తారు కదా. అప్పుడు మీరు గొర్రెల జాబితాలో నిలబడకుండా మేకల జాబితాలో నిలబడితే మీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మరి మీరు నా వాక్యము సత్యముందా అంటే నేను సత్యం ఉంది అంటాను, మీరు సత్యం ఉంది అంటారు. కానీ అది తేలాలంటే ఖచ్చితంగా దేవుడు రావాలి. దేవుడు వచ్చిన తర్వాతనే తేలుతుంది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి సత్యానికి చోటిచ్చేవారు సత్యం ఉన్న ఎడల దానికి స్వీకరించండి, తోసివేయకండి. అర్థం కానప్పుడు అది హోల్డ్లో పెట్టుకోండి, అంతే. ఓకేనా? దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. వందనాలు.